అందరికీ షలోం. ప్రార్థన. సర్వ సృష్టికర్త, సర్వాధికారి, సర్వమును ఏలుచున్న తండ్రి యెహోవా నా బలమా, యెహోవా నా కాపరి, యావే నా శైలమా, రక్షకుడా, రబ్బూని, రాజుల రాజా, రవితేజుడా, రహస్యముందున్న తండ్రి, రక్షణ శృంగమా, నా రక్షణ నాయకుడా, రహస్యాలు తెలియపరిచే ఆత్మయున్న తండ్రి, రోషము గల అదోనాయ్, రబ్బీ, నా రబ్బూని, రత్నవర్ణుడా, రక్తమిచ్చిన మెస్సయ్య, రాజ్యమిచ్చిన అదోనాయ్, రక్షణకర్తవైన ఎలోహిం, లోక రక్షకుడా, లోకానికి వెలుగై ఉన్న తండ్రి, లంచము తీసుకొనని వాడా, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి వాక్యము ప్రకారముగా మా జీవితములను మేము మార్చుకొనగలిగే శక్తిని, బలమును, జ్ఞానమును మాకు అనుగ్రహిస్తూ ఉన్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడి విమోచకుడి యెషూవా మెస్సయ్య నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యెషూవా రక్తమందు కడుగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి, యెషూవా రక్తమందు కడుగబడి వాక్యము చే నిత్యం భద్రపరచబడి, నిష్కలంక పరిశుద్ధులతో పోదు నేను, నిష్కలంక పరిశుద్ధులతో పోదు నేను, బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను, ప్రియ యశ్వరాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే మేలు, ప్రియ యశ్వరాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే మేలు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 23వ అధ్యాయము మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. ఇక్కడ మోషే వారి సంతతి లేవీయు గోత్రికులుగా ఎంచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మోషే వారి కుమారులు గెర్షోము, ఎలియేజరు. వీరి యొక్క సంతతి లేవీయు గోత్రముతో సమానముగా ఎంచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సంతతిలో 20,000 పైబడినటువంటి వారు మరి అదోనే వారి మందిరములో పనిచేయటానికి లెక్కింపబడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ యొక్క కాలంలో అదోనే వారు వీరికి నెమ్మది కలుగజేయటం వల్ల మందిరము ఒక గుడారం ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి తీసుకెళ్ళే పని లేకపోవటం వల్ల గుడారమునైనను ఉపకరణములు, సేవా ఉపకరణములు మోసే పనిని మరి విరమించినట్లుగా దావీదు వారు నిలిపివేసినట్లుగా మనం ఈ అధ్యాయంలో చూస్తున్నాం. అయితే వీరు అహరోను సంతతి క్రింద సేవా కార్యక్రమాలు జరిగించేవారు. ఎలాంటి కార్యక్రమాలు అంటే ఉపకరణములను, వస్తువులను శుద్ధీకరించడం, ఎలోహిం వారి సేవ, సన్నిధి రొట్టెలు తయారు చేయడం, నైవేద్యం అర్పించడం, పులుసు లేని భోజ్యములను సరైన విధానంలో చేయటం, అవి కావలసినటువంటి వాటిని గూర్చి విచారించటం. అంత మాత్రమే కాదు, అదోనే వారి సన్నిధిలో పాటలు పాడటం, ఆరాధన చేయటం, స్తుతి చేయటం, ఈ పనులన్నీ కూడా వీరు ఈ యొక్క మోషే గారి సంతతి మరి
వారుగా నియమింపబడినట్లుగా ఈ అధ్యాయం మనము గమనించగలం. ఆమేన్.